ఇంకా వలదనకు తరగని నిష పలపుల ఖుషి దొరకని మజా చవి చూడు దారి కాచి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువునా చరచరా నిన్ను పట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వెన్ను తట్టి వలచరా పిలిచరా ఓ ఓ ఓ ఓ ఓ బ్రహ్మే వచ్చే అందముగా ఓ నాట్యాలాడే మధురముగా శృంగారంలో ఆగని కోరిక తెలుసుకో పెంచుకో చెరిసగం చేసుకో నిన్నే వరించిన కన్నెల తిన్నెల కన్నె మనస్సును కవ్వించు కన్నుల పూసిన మోహం గాంచి సరసం పంచి నవ్వించు జీవన సుధా మధురం కదా అందులో సుఖం చూపించు దారిక నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువునా పరచరా నిన్ను పట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వన్ను పట్టి తలచరా పిలిచరా బ్రహ్మే వచ్చే అందముగా ఓ నాట్యాలాడే మధురముగా Come on. Come on. చలిగా ఉందా? వెయిట్. ఇప్పుడు ఎలా ఉంది? Not bad. ఇదిగో తొడుకోండి, నేను డ్రెస్ మార్చుకొస్తాను. మిస్టర్ రాజా, మీ గురించి నేను తెలుసుకోవచ్చా? ఎవరిని తెలియకుండానే ఇంత గొప్ప స్వాగతం ఇచ్చారా? మా బాస్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. మీ బాస్ ఇలాంటి ప్రశ్నలన్నీ అడగమని? లేదు. బ్యూటిఫుల్. ఏమంటే ఈ పాటికి నేను ఎవరో ఆయనకు అర్థమై ఉంటుంది. మీ అమాయకత్వం చూస్తుంటే పరితాపంగా ఉంది. నాకెప్పుడో బోధపడిందండి. ఏమని? నిజంగా మీరు ఏ క్లాస్ డ్రైవర్, ఎక్సలెంట్ పర్సనాలిటీ, గొప్ప ధైర్యశాలి. ఆ పేరే? నాకు ఒక విషయం మాత్రం తెలియలా. ఏమిటది? చేతికి దొరికిన ఐశ్వర్యం అంతా ఏ మూర్ఖుడైనా అమాయకంగా తీసుకొచ్చిస్తాడా? మూర్ఖుడైతే తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నించాడు, పారిపోయి ఉంటాడు. మరి మీరెందుకు తీసుకొచ్చిచ్చారు? దానివల్ల మీకేమిటి లాభం? నేను అపరాధిలా పోయుంటే నాకు ఐశ్వర్యం మాత్రమే దక్కుండేది. నా సామర్థ్యానికి స్వాగత సన్మానాలు జరిగాయి. వెల్ మిస్టర్ రాజా, మీరు పట్టుకున్న వాడితో మీకు పూర్వ పరిచయం ఉందా? పూర్వం ఏం లేదు, పట్టుకున్నాకే పరిచయం అయింది. నిజంగా మీకు వాడికి ఏం సంబంధం లేదా? సంబంధం ఉన్న వ్యక్తి అయితే వాడికి సమాధి కట్టే చోటుకు పట్టుకొస్తానా? స్టూపిడ్. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? టూ ఇంటెలిజెంట్. డిన్నర్లో మళ్ళీ మనం కలుసుకుందాం. మిస్టర్ రాజా, వీరే మన బాస్. You're a great man. Very good. Very good. Please be seated. రాజా, ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన విందు. కానీ రాజా, మనిషి ఆకలికే ఇవన్నీ, మానసోల్లాసానికి
మనసులో చాపల్యమా? చాపల్యమే లేదు, వస్తే వదిలేది లేదు. రాజా, ఆడపిల్లని ఇలా అవమానపరచడం నేను సహించలేను. Damn it! Stop it! Get out! I said get out! తలుపు మొయ్యమంటారా? రాణి, ఇక్కడికి నువ్వెలా వచ్చావు? ఇల్లొదిలి మీరు వచ్చాక అమ్మని చూసుద్దామని వెళ్ళానుకొని మీ వివరాలన్నీ అడిగారు. నాకేం తెలియదన్నాను. నిజం చెప్పి ఎవరు పెట్టమని నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. ఏమవుతుందో ఏమోనని భయపడ్డాను. నాకు మీరు కనిపించారు. నా దిగులంతా మాయమైపోయింది. ఏమిటండి రాజా,